వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండల కేంద్రంలోని కొత్తకుంట 363 సర్వే నంబర్ గల 13 ఎకరాల సికం భూమిని అక్రమార్కులు ఆక్రమణకు గురిచేసి అమాయక ప్రజలకు ప్లాట్ల రూపంలో విక్రయించడంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. 13 ఎకరాల ఆక్రమణకు గురైన కొత్తకుంట భూమిని స్వాధీనపరుచుకుని ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కుంటను సర్వే చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ మన్నన్, ఇరిగేషన్ ప్రదీప్ రెడ్డిలు మాట్లాడుతూ ఎవరైనా కుంటసికం భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాంట్లో క్లారిటీగా ఎవరైతే దీనిలో కుంటశిఖంలోకి చట్టరీత్యా ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని మండల హెడ్ క్వార్టర్లో గల సర్వే నంబరు 363 సర్వే నంబర్లో మొత్తం భూమి 13 ఎకరాల 14 గుంటలండి. దీనికి మనం రెవెన్యూ రికార్డు పరిశీలించగా ఇది కొత్త కుంట శిఖం భూమిగా దీని క్లాసిఫికేషన్ నమోదై ఉన్నది. అయితే గత 6-8 నెలల నుండి ఈ 363 సర్వే నంబర్లో కొత్తకుంట శిఖం అనే భూమిలో కొందరు ప్లాటింగ్ అంటే హౌస్ సైడ్స్ ప్లాట్స్ చేస్తున్నట్టుగా మాకు ఫోన్ రావడం జరిగింది. దానికి మా ఆర్ఓఈ మరియు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఏఈ గారు వారి లస్కర్లతోటి పరిశీలించడం జరిగింది. సుమారు 6 నెలల నుండి పరిశీలిస్తుంటే ఈ భూమిలో ప్లాటింగ్ చేస్తున్నట్టుగా ప్లాటింగ్ స్టోన్స్ ఉన్నవి. వాటికి ఎవరు చేస్తున్నారని చెప్పి కొన్ని రోజులు గమనించితే ఇంకా ప్లాటింగ్ స్టోన్స్ పెరిగినాయి. దానికి మేము రికార్డు పరిశీలించి ఆ తర్వాత మండల సర్వేర్ గారిని భూమికి పంపించి మన ప్రహాణీల ప్రకారంగా దీన్ని సర్వే చేయించి డిమార్కేషన్ చేయించి బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ ప్లాటింగ్ స్టోన్స్ నాటినవి ఏవైతే ఉన్నాయో ఈ 363 సర్వే నంబరు కొత్తకుంట శిఖం అనే భూమి మధ్యలో ప్లాటింగ్ స్టోన్స్ ఉండడం గమనించడము. అప్పుడు ఆ బౌండరీ ఫిక్స్ చేసి ఆ తర్వాత డిమార్కేషన్ చేసినాక ఈ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో కనిపించినాక ఆ ప్లాటింగ్ స్టోన్స్ మొత్తం మేము తీసేయడం జరిగింది. ఆ ప్లాటింగ్ స్టోన్స్ ఇంకొన్ని స్టోన్స్ తీసుకొచ్చి మండల సర్వేర్ గారు సూచించిన బౌండరీ ప్రకారంగా ఆ స్టోన్స్ ని మొత్తం బౌండరీగా 363 సర్వే నంబర్ 13 ఎకరాల 14 గుంటలకు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సబితా ఇంద్రారెడ్డిపై టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల తన ఇంటి ఆవరణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సబితా కామెంట్స్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్న అతి తక్కువ కాలంలోనే బడుగు బలహీన వర్గాలకు పలు పథకాలు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. మరొక 4 పథకాలను అమల్లోకి తెచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి. ఆ పథకాలను ప్రవేశపెట్టడంలో మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండల్ సరస్వతిగూడలో అధికారికంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టి స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని అనుచితమైన వ్యాఖ్యలను అక్కడ చేసినట్టుగా నిజంగా మా మనసుని చాలా బాధింపజేసినటువంటి సందర్భం ఉంది. లబ్ధిదారులకు తన చేతుల మీదికెళ్ళి లబ్ధి చేకూరుస్తూనే అందరికీ రాలేదు అని చెప్పి, ఏ పథకాలు సరిగా లేవు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 13 నెలలు
కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ప్రజల్లోకి ఎంతో దగ్గరగా కాంగ్రెస్ పార్టీ పోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మేడం సబితా ఇంద్రారెడ్డి 10 సంవత్సరాలుగా మీరు ఏమిచ్చి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 13 నెలల్లో 11,700 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి మరొక 6,000 ఉద్యోగాలకు శ్రీకారం చుట్టింది. ఇది నిజం కాదా? ఎవరైనా పుట్టగానే పెద్ద గారు ఫస్ట్ క్లాస్ లో వేయంగానే డిగ్రీలు రావు, కొంచెం టైం తీసుకుంటది. మీరు చేసినటువంటి అప్పులు ఈ రోజు వరకు కూడా అప్పులకు మిత్తులు కట్టలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం అల్లాల్లా ఆడుతున్నటువంటి సందర్భంలో మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతామో అని చెప్పి బాధపడుతుంటూ అనుక్షణం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల దాసర్లపల్లి సమీపంలోని శ్రీ మాతా క్షేత్రంలో చండీ ఉపాసకులు రేవెళ్ల రాజు శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం 2వ రోజు వైభవంగా కొనసాగింది. ముందుగా ప్రాతకాల పూజలు, పారాయణాలు నిర్వహించిన అనంతరం 108 యజ్ఞ గుండాల్లో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగాన్ని వేద బ్రాహ్మణులు చేపట్టారు. సాయంత్రం శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క చండీ యాగానికి విశేషమైనటువంటి భక్తజనాలు విచ్చేసి ఈ యొక్క చండీ హోమంలో అన్న ప్రసాదాలు స్వీకరించి దాదాపు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాజనా ముందుకు రా మైసమ్మ వారే తెలంగాణలో మైసమ్మ అని పిలుస్తా. మొత్తం అసలు పేరు మహిషాసురమర్దిని. కాలు కింద దున్నపోతు పరమాన్నము ఇవన్నీ కూడా తీసుకుని అమ్మవారు ఆయనకి చెప్పింది, నేను ఇవన్నీ తీసుకున్నంతసేపు నీ అరుపులు తర్వాత నీ సంహారం. నమస్కారం చేసుకోండి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ వస్తుంది. మనం పుట్టేటప్పుడు వాళ్ళకి కోటాను కోట్ల ట్రాన్స్ఫార్మర్లు కరెంటుతో ఉన్నప్పుడు ముట్టుకుంటే ఎంత షాక్ కొడుతుందో అంత ఇబ్బంది అవుతుందట. లెక్క పెట్టలేమట ఆ నొప్పిని. తేలు అనే జీవరాశి ఉండి కోపంలోకి వచ్చేసింది అమ్మవారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వేల గొంతులు లక్షల డప్పుల సన్నాహక సమావేశం ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనొల్ల నరసింహ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. అనంతరం కృష్ణ మాదిగ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని సూచిస్తుందని, ఎస్సీలలో సమానత్వం సాధ్యం కావాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని తెలిపారు. గత 70 ఏళ్లుగా ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం కొనసాగింపు వలన ఒక్క మాలకులమే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందుకున్న 58 ఎస్సీ కులాలు తీవ్రంగా నష్టపోయి వెనుకబడ్డారని ఆయన పేర్కొన్నారు. దీనివల్లనే ఎస్సీలలో అంతర్గతంగా అసమానతలు తలెత్తాయని, ఈ అసమానతలు తొలగిపోవాలంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేయడమే సరైన మార్గమని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఫిబ్రవరి 7న వేల గొంతులు లక్షల డప్పుల చలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రత సమస్య పరిష్కారం పక్కదారి పట్టాలని వాళ్ళు చూస్తున్నారు. మనం సమస్య పరిష్కారం కోసం పోతున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేయడానికి, మన ఆవేదన ప్రపంచానికి తెలియజెప్పడానికి మళ్ళీ చెప్తాను. మేము నమ్మకంగా ఉండేటోళ్ళం, మేము విశ్వాసంగా ఉండేటోళ్ళం. మాకెవరన్నా చిన్న మేలు చేసినా జీవితాంతం రుణపడినట్టుగా మాట్లాడుకునేటోళ్ళం. మమ్మల్ని దగ్గర న్యాయం చేసి దగ్గర తీసుకుంటాడో, వాళ్ళ మాటకు విలువనిచ్చి వర్గీకరణ చేయకుండా దూరం చేసుకుంటాడో తెలుసుకోవాల్సింది వాళ్ళే, చేయాల్సింది మనం కాదు. అందుకనే మీ బిడ్డగా మీ అన్న చెప్తున్నాను. నేను ప్రతి ఊర్లో ప్రతి ఇళ్లలో డబ్బు లేకపోవచ్చు. దయచేసి మన ఆవేదన ప్రభుత్వానికే కాదు ప్రపంచానికి నిలబడేలాగా చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు, మహేశ్వరంలో మనం ర్యాలీ చేశాం. ఇంతమంది వచ్చిండ్రు. ఇంతమంది వచ్చిన వాళ్ళలో 5% డబ్బులు వచ్చినాయి. ఇంతమంది వచ్చిన వాళ్ళలో 5% డబ్బులు వచ్చినాయి అనుకున్నాం. అరే
ఒక 50 డబ్బులుంటేనే మహేశ్వరంతో దద్దరిల్లింది కదా. ఒక్కసారి ప్రతి ఒక్కరు సంఘం డబ్బనేసుకుంటారా అండి. 1,00,000 డబ్బులతో హైదరాబాద్ ఎట్లుందో చూద్దాం. 50 డబ్బులతో దాంట్లో వేస్తేనే మహేశ్వరం పట్టణం దద్దరిల్లిపోయింది కదా. ఒక్కసారి 1,00,000 డబ్బులతో హైదరాబాద్ లో దండోరెత్తే ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రపంచానికి పట్టుకెళ్తాం. అదొక్కటి చూడండి. మన జాతి చెప్పులు కుటుంబం బతికిన జాతి. మన తాతలు చెప్పులు కుట్టే కులంలో పుట్టినందుకు సిగ్గు బాధ పడద్దు. సమాజానికి చెప్పులు అందించి సమాజాన్ని ముందు నడిపించారు. డబ్బు ఈ సమాచారాన్ని అందించే అందరికంటే ముందు మనం ఉన్నాం. సావులకు, పెళ్లిళ్లకు, పండుగలకు, పూజలకు, వాటికి వీటికి మన డబ్బు ఇవ్వబడదు. డబ్బు తెచ్చుకోవడం, డబ్బు కొనుక్కోవడం, డబ్బు జబ్బకేసుకొని రావడం సిగ్గుపడబాకండి. మన తాత ముత్తాతలకు తిండి పెట్టింది ఆ డబ్బే. మన తాత ముత్తాతలకు వాళ్ళ విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు సెంటర్లో జనసేన నాయకులకు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జనసేన పార్టీలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు, ఆయన కుమారుడు ఉప సర్పంచ్ టంకసాల శివప్రసాద్ వంగవీటి మోహన రంగ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు. బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు. అయితే టంకసాల సుబ్బారావు, టంకసాల శివప్రసాద్ ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమశెట్టి రమేష్ ను ఆహ్వానించారు. గ్రామంలోని జనసేన నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు. దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్రస్థాయిలో తోసుకున్నారు. ఈ గొడవ నుంచి సమాచారం అందుకున్న కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో మాదిగ సోదరులు ఆయన చిత్రపటానికి పూలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కొండేపూడి శాంబాబు మాట్లాడుతూ మందకృష్ణ తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషికి ఫలితంగా పద్మశ్రీ అవార్డు వరించిందని ఆయన అన్నారు. అలాగే ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి అనుగుణంగా తునిలో ఈ నెల 30వ తేదీన 3,000 డప్పులతో తమ అంటే చిన్న చూపు చూసేవారికి తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. కులంలో ఉన్న కొంతమంది నాయకులు చాలా బాధపడుతున్నారు. దయచేసి మీరు మీ సంకుచిత భావాల నుంచి బయటపడండి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు మీకు తెలియనివి కాదు. ఈ దేశంలో వికలాంగుల హక్కుల పోరాటం సమితిని ప్రారంభించి అన్ని కులాల్లో ఉన్న వికలాంగులకి పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే సుప్రీంకోర్టులో SC/ST యాక్ట్ కుదరదని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతుంటే ఈ సౌత్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్యమాన్ని నిర్మాణం చేసి మళ్ళీ అదే సుప్రీంకోర్టులో SC/ST అట్రాసిటీ యాక్ట్
మళ్ళీ చెల్లుతుందని చెప్పి ఉద్యమాన్ని జరిపించిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ. అలాంటి త్యాగాలు చేయడం వల్ల, అలాంటి పోరాటాలు చేయడం వల్ల మందకృష్ణ మాదిగకి భారత ప్రభుత్వం గౌరవించి ఈ పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు అంబేద్కర్ గారికి భారతరత్న, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి మరి సమాన న్యాయం, సమాన హక్కులు కల్పించాలని 30 ఏళ్ళగా ఎంఆర్పిఎస్ ప్రారంభించి మరి అన్ని కులాలకి సమానంగా అన్ని పథకాలను అందజేసినటువంటి మరి ఎంఆర్పిఎస్ అధినేత మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారికి మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం మాకెంతో హర్షదాయకం. ఈ పద్మశ్రీ అవార్డును ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క భారతదేశంలో పేదలకు మరి ఆరోగ్యశ్రీ కార్డు, అలాగే వికలాంగులకు 6000 పెన్షను, అలాగే ఆకలి కేకలు 5 కేజీల బియ్యం ప్రతి ఇంటికి ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పి మరి ప్రజా ఉద్యమాలు చేసి వాటిని సాధించి పెట్టినటువంటి ఘనత మరి మందకృష్ణ మాదిగ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గవలసిన విషయం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్, ఇందిరానగర్ నందు 50 లక్షల రూపాయల మేర నిధులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, గన్నవరం మండలం ముదిరాజుపాలెం, కొండపావులూరు శివరాల్లో 15 లక్షల మేర నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ కాపు కమ్యూనిటీ హాల్ కు మరో 50 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ కు మరో 10 లక్షలు కేటాయిస్తానని ఎంపీ బాలశౌరి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాకు తెలిసి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఒక 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక జల్ జీవన్ మిషన్ నుంచి ఒక 2,000 కోట్లు తీసుకుంటే మిగిలింది ఏదో ఒకటి వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, హట్కో కానీ వాళ్ళ ద్వారా కానీ మనం తెచ్చుకున్నట్లయితే శాశ్వతంగా ఒక 30-40 సంవత్సరాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయాలనేటువంటిది నిర్ణయంతో మేము ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి నేషనల్ హైవే సంగతి గురించి ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అందరం కలిసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచి మరి త్వరలోనే ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని మీద కూడా తప్పకుండా అది పెద్ద ఇష్యూస్ కాదు. కేంద్రం నుంచి నేషనల్ హైవేస్కి డబ్బులు తీసుకోవచ్చు, అవన్నీ తీసుకొచ్చి అవన్నీ కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అఫ్కోర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా ఈ ఏరియాలో ఉంది మల్లవల్లి. మరి దాన్ని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ని పెంచడంలో కానీ వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా మరి ఎమ్మెల్యే గారిని ఆ విషయంలో అభినందించాలి. ఎక్కడైతే ఇండస్ట్రియల్గా డెవలప్ అయిందో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, నో డౌట్. అదే రకంగా ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు కంప్లీట్ అవుతా ఉంది. అంటే అవుతుందంటే 50% అయిపోయింది. ఇంకొక 1.5 yearలో డెఫినెట్గా అది కూడా కంప్లీట్ అయింది. ఆ పోర్టు ఒకసారి కంప్లీట్ అయిపోతే అనేక మంది, వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంది. 4,000 ఎకరాల పొలం ఉంది అక్కడ పక్కనే. దాన్ని అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్కి అతి తక్కువలో ఉన్నటువంటి పోర్ట్ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది మచిలీపట్నం పోర్ట్. అప్ టు నాగపూర్ దాకా కూడా కంటైనర్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్నటువంటి పోర్టు. సో దానికి కూడా కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా, వేరే ఇండస్ట్రీస్ ద్వారా ఒక మ్యాప్ తయారు చేసి, రూట్ మ్యాప్, దానికి కూడా డెఫినెట్గా మరి కొన్ని ఇండస్ట్రీస్ని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలో, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలో ఒక ఆలోచనతోటి దాన్ని కూడా మేము ముందుకెళ్తాం. అందరం కలిసి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి దాన్ని కూడా తప్పకుండా సాధిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, సరే నాకంటే పార్లమెంట్ ఎక్కువ రోజులు నడుస్తూ ఉంటుంది, నేను అప్పుడప్పుడే రాగలుగుతుంటాను. నాకు 7 అసెంబ్లీలు ఉన్నాయి. సో శాసనసభ్యులు వారు ఉన్నారు, ఏదైనా ఉంటే వారితో మాట్లాడుతుంటాం. ఆయన ఇక్కడే ఉంటున్నారు. సో వీలైనంత వరకు నేను కూడా ఎప్పుడో
గిరిజన యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ క్రీడాభివృద్ధిని అలవర్చుకోవాలని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విజ్ఞప్తి చేశారు. అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన అల్లూరు సీతారామరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ దంపతులు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ లో మొదటి విజేతగా నిలిచిన రఘు కైసింగ్ వారికి 30,000 రూపాయలను మరియు రన్నర్ అప్పర్ గా నిలిచిన దినేష్ లెవెన్స్ టీమ్ వారికి 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మనీని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువుకు దూరమవుతూ చెడు అలవాట్లకు గురి కాకుండా ఉండాలని, మద్యానికి గంజాయికి దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా యువత మంచి లక్ష్యాలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలయోగి వెంకటలక్ష్మి, గొల్లపూడి పెద్దిరాజు పాల్గొన్నారు. అమ్మ సందడి బాగుంది, ఇంకొకసారి ఒక్క చిన్న నిమిషం వినాలి. అంతేకాదు యువతగా మేము ఎంత ప్రోత్సహిస్తా ఉన్నామో అదే విధంగా మిమ్మల్ని అందరి నుంచి ఒకటి నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి తాగుడుకు ఎవరు బానిసలు కావద్దు, మద్యం తాగొద్దు, గాంజా జోలికే వెళ్ళకూడదు అసలు మనం. ఎందుకంటే ఏజెన్సీ ప్రజలు అందరూ అమాయకులని అనుకుంటున్నారు బయట. మన అమాయకులమా కాదా? కాదా? మనందరం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక బిడ్డలం. మనకి గంజాయి అనేది తెలియదు. మీరెవరు తాగరు కదా? తాగకూడదు కూడా. తాగడం వల్ల ఉపయోగమే లేదు. మన ఆరోగ్యాలు పాడైతే తద్వారా మన తల్లిదండ్రులు బాధపడాలి, మన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితులు కేవలం మద్యం తాగడం వల్ల వస్తుంది. కాబట్టి దయచేసి మీరెవరు మద్యం జోలికి వెళ్ళొద్దని నేను మీ యొక్క సహోదరిగా, ఒక తల్లిగా మీకు ఒక చిన్న సలహా సూచన ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా వద్దండి. వినాలి ఒక్క నిమిషం. ఈరోజు పేపర్ లో చూసాను, ఎవరో మన యాక్సిడెంట్ అయిన వ్యక్తులు చనిపోయారని మన అడ్డ దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది కదా. ర్యాష్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.